హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్డర్ ఫ్లో ఇంట్రాడే ట్రేడర్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్ రన్నింగ్ని బట్టి రేపటి అనాలిసిస్ చూద్దాం. చూడండి, నిన్న చెప్పాను కదా, బయింగ్ టైల్ ఏర్పడ్డది, వాల్యూ ఏరియాలో చాలా ఇంపార్టెంట్ అని. బ్రేక్ అయింది. ఎవరైనా బ్రేక్లో ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ ఓపెన్ దాకా టార్గెట్ పెట్టుకోవచ్చు. ఎక్కడైతే ఈ బయింగ్ టైల్ ఏర్పడి ఓపెన్ టెస్ట్ డ్రైవ్ అయ్యి ఓపెన్ దగ్గరికి వచ్చిందో మార్కెట్ చూసారు ఎలా ర్యాలీ అయిందో. అంటే మనం దీన్ని బట్టి ఏంటంటే ఇలా బయ్యింగ్ టైల్ ఓపెన్ టెస్ట్ డ్రైవ్ అంటారన్నమాట. దీన్ని ఓపెన్ అయ్యి ఇక్కడ ఓపెన్ అయ్యి టెస్ట్ చేసి వెళ్ళింది కాబట్టి మనకు ఓపెన్ కూడా చాలా ఇంపార్టెంట్ కానీ తీసుకోవాలని ఈసారి నుంచి మనకు తెలిసింది. ఇది నేను చెప్దాం అనుకున్నాను. నేను పాయింట్ అది నేను అది మర్చిపోయాను అనమాట. అది గుర్తుకు రాలేదు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూసారా, ఇక్కడ ఓపెన్ అయింది, ఇలా టెస్ట్ అయింది, ఇలా పైకి వెళ్ళింది, మళ్ళీ ఇంకా ఓపెన్లోకి రాలేదు మార్కెట్. అప్పుడు దాన్ని ఓపెన్ టెస్ట్ ఏమంటారు కదా, అలాంటప్పుడు ఓపెన్ కూడా చాలా ఇంపార్టెంట్. మనకి ఎక్కడైతే ఓపెన్ అయిందో అక్కడి నుంచి ఇలా రివర్స్ అయింది. ఓకే, నేనైతే ఇక్కడ వాల్యూ ఏరియా దగ్గరికి ఇలా బ్రేక్ అయిన తర్వాత నేను ట్రేడ్ తీసుకోవాలి ఫ్రెండ్స్. రివర్స్ వచ్చి ఎప్పుడైతే ఇక్కడ కన్ఫర్మేషన్ వచ్చిందో అప్పుడు ట్రేడ్ తీసుకున్నాను. జస్ట్ ఇక్కడ దాకా ఉన్నాను అంతే. ఒక 3000 అంతా బుక్ చేశాను, 4 లాట్స్తో తీసుకున్నాను అంతే. అతను క్లోజ్ చేశాను అంతే ఫ్రెండ్స్. నేను వాల్యూ ఏరియాలో బయ్యింగ్ టైల్ ఏర్పడ్డది, ఎక్స్ట్రీమ్ టైల్ ఏర్పడ్డది కాబట్టి బయ్యింగ్ సైడే ఉందాం అని ఫిక్స్ అయ్యాను. అందుకని బయ్యింగ్ ట్రేడ్ వచ్చేంత వరకు వెయిట్ చేశాను. సెకండ్ హాఫ్లో వచ్చింది నాకు ట్రేడ్. అక్కడ ఎంట్రీ అయ్యి నీట్గా స్టాప్ లాస్ తీసుకున్నాను. అదే టార్గెట్ తీసుకుని స్టాప్ లాస్ ట్రయల్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఇంకా ఒక టార్గెట్ వచ్చిన తర్వాత 3000 వచ్చేస్తాను అనుకున్నాను. నేను కరెక్ట్గా 3000 వచ్చింది, క్లోజ్ చేస్తాను. ఇంకా ఇక్కడ దాకా ఉంటే వద్దును, 5000 ఎంత వద్దును, కానీ నేను ఇంకా ఉండలేదు. ఎగ్జిట్ అయిపోయాను అనమాట. నా వర్క్లో ఉన్నాను. నేను మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ చూసాను ఫ్రెండ్స్ మార్కెట్. తర్వాత ఈవినింగ్ 12 దాటిన తర్వాత 12:30, 12:45కి చూశాను. లైవ్ ఇద్దాం అనుకున్నాను. అప్పటికే వద్దు, ఇంక అప్పటికే అంతా మూమెంట్ అయిపోయింది, రివర్స్ అవుతుంది, వీ షేప్ రికవరీ అవుతుంది అనుకున్నాను. గ్యారంటీ అలాగే అయింది. ఓకే ఫ్రెండ్స్, రేపటికి అనాలిసిస్ ఏంటంటే చూడండి, వాల్యూ ఏరియా చాలా వైడ్గా ఏర్పడ్డది, లైట్గా డౌన్ సైడ్ షిఫ్ట్ అయింది. కానీ నేను బేరిష్ ఇది బ్రేక్ అయ్యేంత వరకు నేను బేరిష్ ఉన్నాను. మ్యాక్సిమం బుల్లిష్యూలోనే ఉంటాను. ప్లస్ ఏంటంటే క్లోజింగ్ మట్టుకి వాల్యూ ఏరియా దగ్గరగా అయింది. ఇక్కడ అవ్వలేదు, ఇక్కడ అవ్వలేదు, ఇక్కడ అవ్వలేదు, కానీ ఇక్కడ అయ్యింది. అంటే ఇంకా బయ్యర్స్ ఇంట్రెస్టెడ్గానే ఉన్నారనిపిస్తుంది నా వ్యూలో. ఓకే ఫ్రెండ్స్, రేపటి ఓపెనింగ్ అనేది ఇక్కడ ఓపెన్ అయ్యి దీన్ని టెస్ట్ చేసి ఇలా రివర్స్ అయితే ఇక్కడ దాకా టార్గెట్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మనం ఇక్కడ దాకా, ఇక్కడ ఓపెన్ అయ్యి ఇలా ఇక్కడ దాకా టార్గెట్ పెట్టుకోవచ్చు మనం. అది ఓపెన్ అయ్యి కరెక్ట్గా మనకి రివర్స్ అయ్యి ఇలా ఉంటే కాదు. ఇది ఒకవేళ ఇక్కడ ఓపెన్ అయ్యి దీన్ని టెస్ట్ చేసుకుని ఇలా ఈ రేంజ్లోకి వెళ్ళిపోయి అలా కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, చాలా ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని నేను రేపటికి బుల్లిష్యూలోనే ఉంటున్నాను, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో కూడా. ఓకే ఫ్రెండ్స్, సింగిల్ ప్రింట్ లేదు, బయింగ్ టైల్ లేవు, సెల్లింగ్ టైల్ లేవు. బయింగ్ టైల్ లేవు, సెల్లింగ్ టైల్ లేవు, అంతా ఓపెన్ రివర్స్ రిజెక్షన్ అయింది అంతే. ఓపెన్ రివర్స్ రిజెక్షన్ అయింది. ఓపెన్ ఆప్షన్ కూడా అయినట్టే. ఓపెన్ ఆప్షన్ ఇంకా పైకి వెళ్ళలేదు కాబట్టి ఓన్లీ ఓపెన్ రిజెక్షన్ రివర్స్ అయింది. అంటే ఓపెన్ అయింది, ఇక్కడ ప్రైజు ఇలా రివర్స్ అయింది, కానీ రిజెక్షన్ అయింది. ఓపెన్ రివర్స్ రిజెక్షన్ అయింది. ఓకే, రేపటికైతే బుల్లిష్యూలోనే మార్కెట్ మనకి చెప్తుంది. కానీ ఏంటంటే ఎప్పుడైతే ఇక్కడ ఓపెన్ అయిందో అప్పుడు మనం వ్యూ చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎక్కడైనా అంతా రేంజ్ బౌండ్ అండ్ బుల్లిష్యూలోనే ఉండొచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూడండి, మార్కెట్ వాల్యూ ఏరియాలో చెప్తున్నాను. వాల్యూ ఏరియా హై 53,210.5, పిఓసి 52,995.67, 52,913.05 అనేది వాల్యూ ఏరియాలో. డే హై, డేలో కూడా మీరు మార్క్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నిఫ్టీ కూడా చూద్దాం. నిఫ్టీ బయింగ్ టైల్ ఏర్పడదు ఫ్రెండ్స్.
ప్లస్ ఏంటంటే క్లోజింగ్ మట్టికి పిఓసి దగ్గర వాల్యూ ఏరియా టాప్లో క్లోజ్ అయింది. ఇక్కడ క్లోజ్ అవ్వలేదు, ఇక్కడ క్లోజ్ అవ్వలేదు కాబట్టి బుల్లిష్ వ్యూలోనే ఇక్కడ చూపిస్తుంది. వాల్యూ ఏరియా ఏమో టాప్ సైడ్కి షిఫ్ట్ అయింది. నిఫ్టీ అంతా రివర్స్లో చూపిస్తుంది, టాప్ సైడ్కి షిఫ్ట్ అయింది. అంటే నేను బ్యాంక్ నిఫ్టీలో ఏది మెయిన్ తీసుకోవచ్చు అంటే నేను నిఫ్టీ కూడా ఎక్కువగా నిఫ్టీని బేస్ చేసుకుని కూడా బ్యాంక్ నిఫ్టీ ఒక్కోసారి రన్ అవుతుందని నేను భావిస్తాను. ఎందుకంటే నిఫ్టీలో కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, నిఫ్టీ బ్యాంక్లో ఉన్న బ్యాంక్ నిఫ్టీలో ఉన్న అన్నీ కూడా నిఫ్టీ 50లో ఉన్నాయి కాబట్టి అంటే నేను దాంట్లో బుల్లిష్ ఉందనుకున్నాను. ఇది కూడా నాకు దీన్ని చూసుకునే కొంచెం కన్ఫర్మ్ అయింది. ఓకే, వాల్యూ ఏరియా షిఫ్ట్ అయింది. ఇక్కడ అగ్రెసివ్ బయ్యింగ్ జరిగింది. ఇక్కడ ఈ వాల్యూ ఏరియా దగ్గర అగ్రెసివ్ బై జరిగింది కాబట్టి వాల్యూ ఏరియాని టాప్ సైడ్కి షిఫ్ట్ చేశారు. ఓకే, టీపీఓస్ పిఓసి డౌన్ సైడ్ ఎక్కువగా ఉన్నాయి. ప్లస్ మనకి మెయిన్ బయ్యింగ్ టేల్ ఏర్పడ్డది. అంటే డేలో వాల్యూ ఏరియాలో చాలా ఇంపార్టెంట్ రేపటికి. ఓకే ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ రేపటికి. అందుకని వాల్యూస్ నోట్ చేసుకోండి. 24,415.6 ఇది వాల్యూ ఏరియా హై. 24,393.23 అనేది పిఓసి. 24,361.9 అనేది వాల్యూ ఏరియాలో డే హై. డేలో కూడా మార్క్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, రేపటికి నిఫ్టీ కూడా బుల్లిష్ వ్యూలోనే కనబడుతుంది. వాల్యూ ఏరియా టాప్ సైడ్ షిఫ్ట్ అయ్యింది. ప్లస్ ఏంటంటే టీపీఓస్ ఏమో పిఓసి డౌన్ సైడ్ ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడేమో బయ్యింగ్ టేల్ ఏర్పడ్డది. డేలో చాలా ఇంపార్టెంట్ ఓపెన్ ఆక్షన్ ఏర్పడ్డది ఫ్రెండ్స్. ఓపెన్ ఆక్షన్ అంటే ఓపెన్ అయింది మార్కెట్, దీన్ని ఓపెన్ ఆక్షన్ అంటారు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది సైడ్ వేస్ మార్కెట్కి సూచన. ప్లస్ ఏంటంటే ఇది డేలో బ్రేక్ అయ్యేంత వరకు మనకి డేలో అవుట్ సైడ్ ఓపెన్ అయ్యేంత వరకు మనం బేరిష్ వ్యూలోకి వెళ్ళని అవసరం లేదు మన ఇంట్రాడే ట్రేడింగ్ కోసం. ఇది ఓపెన్ ఆక్షన్, ఇది కూడా ఓపెన్ ఆక్షన్ అయ్యింది. మార్కెట్ ఓపెన్ అయింది, మళ్ళీ ఎలా వచ్చింది. దీన్ని ఓపెన్ ఆక్షన్ అంటారు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడేమో బయ్యింగ్ టేల్ ఏర్పడ్డది. ఫిన్ నిఫ్టీ ఏమో కొంచెం డౌన్ సైడ్ షిఫ్ట్ అయింది. డౌన్ సైడ్ షిఫ్ట్ అయినా కానీ ఈ డేలో ఈ ఓపెనింగ్ ప్రైస్ ఉంది కదా 23,780 ఉంది కదా, అది బ్రేక్ అయ్యేంత ఇది కీ లెవెల్స్. ఇవి బ్రేక్ అయ్యేంత వరకు డౌన్ సైడ్ వెళ్ళే అవకాశం లేదు ఫ్రెండ్స్ ఫిన్ నిఫ్టీ నా వ్యూ ప్రకారం. ఓకే, ఇది డే హై కొంచెం ఇంపార్టెంట్. బ్రేక్ అయ్యి మంచిగా రీటెస్ట్ అయితే టాప్ సైడ్కి వెళ్ళే అవకాశం ఉంది. వాల్యూ ఏరియా కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ సెల్లింగ్ టేల్ ఏర్పడ్డది కాబట్టి డే హై, వాల్యూ ఏరియా హై చాలా ఇంపార్టెంట్. కేర్ఫుల్గా చూడండి, రేపటి కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి. ఇది వాల్యూ ఏరియా హై 23,961.6 అనేది పిఓసి. 23,904 అనేది పిఓసి. 23,859.2 అనేది వాల్యూ ఏరియాలో డే హై. డేలో కూడా నోట్ చేసుకోండి, కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి. ఎప్పుడైనా మీరు చూడండి, ఇది వాల్యూ ఏరియా హైయా డే హై వెంటనే దగ్గరికి వచ్చిందనుకోండి. ఇప్పుడు వాల్యూ ఏరియా ఇక్కడ వచ్చింది, డే హై వెంటనే పక్కనే ఉందనుకోండి, అది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీకు చెప్తాను చూడండి, ఇదిగోండి ఇక్కడ వాల్యూ ఏరియాలో వచ్చింది, డే హై డేలో వెంటనే వచ్చింది. ఈ జోన్ చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఈ జోను ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ ఏర్పడి ఇక్కడ రీటెస్ట్ తీసుకుందనుకోండి, ఈజీగా ట్రేడ్ తీసుకోవచ్చు. అది అర్థమైందా? ఈ లాజిక్ని కూడా మీరు మర్చిపోకండి. ఈ లాజిక్ ఇప్పుడు ఐడియా వచ్చింది. చూడండి, ఇక్కడ వాల్యూ ఏరియాలో వెంటనే డేలో ఉంది. ఈ జోన్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఈ జోను నుంచి ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి, సపోజ్ మార్కెట్ ఇలా బ్రేక్ ఇచ్చింది అనుకోండి, బ్రేక్ ఇచ్చి ఇక్కడ రీటెస్ట్ తీసుకున్న తర్వాత అప్పుడు ట్రేడ్ తీసుకున్నాం అనుకోండి, ఇది స్టాప్ లాస్ పెట్టుకుని ఈ 1:2 లేకపోతే పిఓసి నుంచి లేకపోతే వాల్యూ ఏరియా హై అక్కడ దాకా ఉండొచ్చు మనం. ఇది మట్టుకు మర్చిపోకండి. నేను చూడండి, నిన్న చూడండి చెప్తున్నాను అనుకోండి, వాల్యూ ఏరియా హై వచ్చిందా, డే హై వచ్చిందా, వెంటనే రివర్స్ అయింది.
అది కూడా నోట్ చేసుకోండి. ఈ పాయింట్ కూడా నోట్ చేసుకోండి. ఇదిగోండి నిఫ్టీలో కూడా నిన్న చెప్పలేదు. అయ్యో! ఏం కాదులేండి. ఒక్కొక్క పాయింట్ అలా చెప్తూ ఉంటాను. మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి జాగ్రత్తగా ట్రేడ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇది ఏంట్రా బాబు! చూసారా ఇక్కడ చూసారా? ఇదిగోండి వాల్యూ ఏరియా హైయా, డే హై. ఈ జోన్ చాలా ఇంపార్టెంట్. ఈ జోన్ బ్రేక్ అయ్యి లోపలికి వచ్చింది అనుకోండి, మార్కెట్ ఇంక ఇక్కడే ఉంటుంది. అది కూడా ఒక అర్థం చేసుకోండి. నిఫ్టీ కూడా చూడండి. నిఫ్టీ కూడా ఒక వాల్యూ ఏరియా హై, వాల్యూ ఏరియా హై. ఇదిగోండి ఇక్కడ డే హై, వాల్యూ ఏరియా హై. ఈ జోన్ మట్టుకి చాలా ఇంపార్టెంట్. బ్రేక్ అయింది, రీటెస్ట్ చేసింది, టాప్ సైడ్ వెళ్ళింది, అంతే. ఓకే, ఇదిగోండి ఇక్కడ వచ్చింది, ఇక్కడికి వచ్చింది, దీన్ని రీటెస్ట్ చేసింది. ఇదిగోండి ఇక్కడ కొంచెం వెళ్ళింది, కొంచెం ఒక క్యాండిల్ వెళ్ళింది, అంతే. అది ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు వాల్యూ ఏరియా హై, వాల్యూ ఏరియాలో దగ్గరగా డే హై, డేలో వస్తే ఆ జోన్ని చాలా కేర్ఫుల్గా వాచ్ చేయండి. అలాగే రేపు పొద్దున్న 10 గంటలకు లైవ్ ఇస్తానండి. ఒక 40 మినిట్స్ లైవ్ ఇస్తాను. ప్లస్ మీకు రేపు సాయంత్రం డెల్టా గురించి ఏమేమి చూడాలి, ఆర్డర్ ఫ్లో ట్రేడింగ్లో కోసం చెప్తాను. అలాగే వీవ్యాప్ బ్యాండ్స్ కూడా రేపు చెప్తానండి. వీవ్యాప్ బ్యాండ్స్ అంటే ప్రజెంట్ రన్ అవుతున్న మార్కెట్లో వాల్యూ ఏరియా హై, వాల్యూ ఏరియాలో కూడా చూడొచ్చు. రన్నింగ్ అయ్యే మార్కెట్లో కూడా వాల్యూ ఏరియా హై, వాల్యూ ఏరియా లోన్ కూడా చూడొచ్చు. అది కూడా చెప్తాను వీవ్యాప్ బ్యాండ్స్ని ఉపయోగించి రేపు సాయంత్రం చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసి వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే చూస్తున్న వాళ్ళందరికీ, నా ఛానల్ ఆదరిస్తున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపటి వీడియోలోకి వద్దాం. అప్పటి వరకు బాయ్.